అందరికీ నమస్తే అండి. అప్పుడే పేటీఎం బ్యాచ్ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. విష ప్రచారం మాట. రామోజీరావు గారి సంస్మరణ సభకి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రభుత్వ సొమ్ము ప్రజాధనం అని చెప్పేసి అని అప్పుడే విష ప్రచారం మొదలుపెట్టారు. వీడెవడో డాక్టర్ ప్రదీప్ చింతా ఉన్నాడు కదా, అమెరికాలో ఈడు డాక్టరే. ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక తెలంగాణలో స్థిరపడ్డ వ్యాపారికి ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రజలు రక్తం చిందించి కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్ డబ్బులతో ఒక ప్రైవేట్ వ్యాపారికి అభియోగాలున్న ఒక వ్యాపారికి సంస్మరణ సభన ఏదో చేసుకుని ఉన్నారు. అసలు ఇది ప్రజాధనం దుర్వినియోగం, ప్రజాస్వామ్యం అసలు నవ్వుల పాలవడం. ప్రజాస్వామ్యానికి ఇది ఒక పెద్ద మచ్చ. ఏం పత్తికూరులు చెప్తున్నారా? నటించాలంటే మీ తర్వాతరా. ఒక్క నిమిషం ఒక ఫోటో చూపిస్తాను నీకు, ఒక ఇమేజ్ ఒకటి డిస్ప్లే కూడా చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. సాక్షికి ప్రజాధనం, ప్రభుత్వ సొమ్ము, వాలంటీర్లకి 200 రూపాయలు ఏది సాక్షి పేపర్ కొనడానికి, దానికి కావచ్చు. సాక్షిలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచే సొమ్ము ఇచ్చాడు, అంటే జీతాలు ఇచ్చాడు అన్నమాట. నెలకి ఎంత అనుకుంటున్నారు? ఒక్క నిమిషం చూపిస్తాను ఆగండి. ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుందో లేదో, ఇక్కడ రౌండప్ కూడా చేస్తాను చూడండి. నెలకి తక్కువ లెక్కైతే 135 కోట్ల రూపాయలు వీళ్ళు సాక్షికి ఖర్చు పెట్టింది. సాక్షి యజమాని ఎవరు? భారతిరెడ్డి గారు. ఆవిడకి ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆవిడ చేసిన ప్రజాసేవ ఏంటి? నెలకు 135 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలా? ఇగో ఇంకా కంగారు పడకు. ఇప్పుడు ఏదైతే మీరు 12 కోట్ల రూపాయలు అని చెప్పేసి నజ ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించి నిన్న జరిగిన సభ ఏదైతే ఉందో ఆ సభ నిర్వహణకు అయిన ఖర్చు 62 లక్షలు, ప్రకటనలకి 1,20,00,000, మొత్తం కలిపి 1,80,00,000 రూపాయలు అయింది. రామోజీరావు గారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి ఇచ్చిన విరాళం 10 కోట్ల రూపాయలు. కాపండ్రా, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వమాకండి, పాఠాలు చెప్పమాకండి. ప్రజాస్వామ్యము, ప్రజాధనము, సాక్షి గురించి మాట్లాడంటారంటే మాట్లాడరు. సాక్షికి అసలు ఏ విధంగా కట్టబెట్టాడు మేము అది కదా అనేది. ఒక జీవో ఇచ్చేసాడు కదా అన్న, ముఖ్యమంత్రిగా ఉండి ఒక జీవో ఒకటి ఇచ్చేసాడు కదా, నా సాక్షి పత్రిక కొనేయండి, నా సాక్షి పేపర్ని ప్రతి ఒక్క వాలంటీర్కి నెలకి 200 రూపాయలు అదనంగా ఇస్తాం మేము, మీరు కొనేసి కొంపకే పంచేయండి. అవన్నీ కూడా ఎక్కడ చూసినా మన సాక్షి పేపరే కనబడాలి, సాక్షి తప్పితే ఇంకేదీ కనబడకూడదు. అవసరమైతే ప్రజల సొమ్ముతో కొనేసని ఇచ్చేద్దామని చెప్పేసి జీవో ఒకటి రిలీజ్ చేశాడు కదా. ప్రభుత్వ ఖజానా నుంచి సాక్షికి డబ్బులు వెళ్ళినాయి కదా. అది కాకుండా సాక్షిలో పనిచేసే కొంతమంది వ్యక్తులకు కూడా దీని ద్వారానే డబ్బులు ఇచ్చారు, ప్రభుత్వ ఖజానా నుంచే డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు చెప్పాను కదా, దాదాపు 135 కోట్ల రూపాయలు నెలకి మీరు తినేసింది. మరి ఎవడెక్కడ మీరు పాఠాలు చెప్పేది? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదురా? ఈ బొగ్గళ్ళందరికీ ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తుకొచ్చేదన్నమాట. ప్రతి చిన్నదానికి కూడా పెద్దది ఏదో జరిగిపోయింది, ప్రజల సొమ్ము తినేస్తున్నారో, ఖర్చు పెట్టేస్తున్నారో. మీరు తినేసిన దాంతో పోల్చితే నిన్న జరిగిన దాంట్లో తినేసింది ఏమీ లేదు, ఎవరో తినేలా. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, మొత్తం ఖర్చు 1,80,00,000 అయితే రామోజీరావు గారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విరాళం ఇచ్చింది 10 కోట్ల రూపాయలు. మరి అలా సాక్షి కానీ, సాక్షి యజమాని భారతిరెడ్డి గారి ఏ రోజైనా సరే ప్రభుత్వానికి 10 పైసల రూపాయలు విరాళం ఇచ్చారా? దేనికైనా సరే 10 పైసలు. మన అన్న ఎంగిల్ చుట్టూ కాకిని తోలడం, మళ్ళీ 1-2 మెతుకులు ఎక్కడ ఎగిరిపడి కాకి తినేద్దేమో, కాకి బాగుపడిపోద్దేమో అనే టైప్ అన్న పిసినారి. పెంట మీద 5 రూపాయలు ఉంటే 4తో తీసుకునే టైపు. ఎప్పుడు ప్రజల సొమ్ము దోచేద్దామా, ఏ విధంగా లాగేసుకుందామా, ఏ విధంగా తినేద్దామా అని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ. మీకు దమ్ముంటే దాని గురించి మాట్లాడంటారా? ముందు సాక్షి ప్రస్తావన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసి అప్పుడు తర్వాత మాట్లాడండి. ఎంతసేపు తప్పుడు ప్రచారాలు ఏంటారా? ఇంకా వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయమా? మనం జనానికి వివరించే ప్రయత్నం మనం చేయమా? రామోజీరావు గారు ఎలాంటి సేవలు అందించారు 2 తెలుగు రాష్ట్రాలకి అనేది అందరికీ తెలిసిందే. కోవిడ్ సమయంలో కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో అత్యధికంగా ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన వ్యక్తి ఆయనే. ఆ విషయం మీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, మీకు తెలుసు. మన అన్నలాగా చిన్నదానికి పెద్దదానికి సభలు ఎట్టేసుకొని పేపర్లో ప్రకటనలు ఇచ్చేసుకొని కేవలం సాక్షి వరకే, సాక్షిలోనే పెద్ద పెద్ద ప్రకటనలు వేసుకొని చిన్నదానికి పెద్దదానికి రోజు ఏదో ఒక ప్రకటనే, ప్రకటన ద్వారాగా కోట్ల రూపాయలు తినేశారు మీరు.
కంగారు పడ మాకు 2-3 రోజులు అయితే మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తిరుపతి ఇష్యూ కూడా బయటకు వస్తుంది. అందులో ముఖ్య పాత్ర రోజాది ఉంటుంది. అలాగే అన్నీ వస్తాయి. మనం ఈరోజు వచ్చి గొడవలు దించేసుకుంటున్నారు ఇలా అంతా కూడా. వీళ్ళ నోట అంటే ఈ 5 ఏళ్ల కాలం పాటు ప్రభుత్వం పలానా దిక్కున అప్పు చేసింది, లేదంటే ప్రకటనలకు ఇంత ఖర్చు పెట్టింది, సాక్షికి ఇంత ఖర్చు పెడుతుంది, ప్రజాధనం ఇంత వృధా చేస్తున్నారని ఈ 5 ఏళ్ల కాలం పాటు వీళ్ళ నోటి వెంట వినలా. ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళు. 5 ఏళ్ల కాలం పాటు ఎప్పుడు మాట్లాడాల. ఇప్పుడు ఏదో ఆశ్చర్యపడిపోతున్నాడు. ఆడు యాక్ట్ చేస్తున్నాడు. ఇంకా మామూలు యాక్టింగ్ కాదు అది. చేతులు దిగుచ్చు అయిపోయి ప్రజాస్వామ్యం ఏమైపోతుందో. సాక్షికి 200 రూపాయలు, అదే సాక్షికి చెప్పాను కదా ఇందాక, జీవో ఇచ్చేసాడు కదా, కొన్ని కోట్ల రూపాయలు కదా నెలకి. అప్పుడు ఏమైపోయిందో ప్రజాస్వామ్యం. అంటే ప్రభుత్వ సొమ్ము తినేయాలని చెప్పేసి నేను చెప్పట్లా. ఉదాహరణకి చెప్తున్నా, మీ అన్న ఎక్కువ తినేసాడురా, కానీ ఇక్కడ అలా కాదు, ఖర్చుకి ఇంకా 5 ఎక్కువే, 5 కాదు 10 ఎక్కువే ఇంకా విరాళం ఇచ్చారు వాళ్ళు. దాన్ని చెప్పట్లే వాళ్ళు. ఆయన ఇచ్చిన విరాళం గురించి చెప్పట్లా. సరే ప్రభుత్వం ఖర్చు పెట్టింది, అదే తిరిగి అదే ప్రభుత్వానికి మళ్ళీ 10 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు కదా. మన జలగణలా తినేయలేదు కదా. తినేసి ఎప్పుడైనా సరే ఏ ప్రకటనలు ఎందులో అయినా సరే ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క సందర్భంలో ఇగో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ, లేదంటే సాక్షి తరపున కానీ, సాక్షి యాజమాన్యం తరపున కానీ 10 పైసల రూపాయలు మేము ప్రభుత్వానికి విరాళం ఇచ్చాం. 10 పైసలు ఎక్కడైనా కానీ చూపించు. మేము మాట్లాడము, రాజకీయాల గురించి మాట్లాడడం మానేస్తాం. నువ్వు 10 పైసలు ఇచ్చినట్టు నిరూపిస్తే ఇగో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విరాళం ఇచ్చింది ఎంత అని అఫీషియల్గా ఒక్క పేపర్ క్లిప్ చూపిస్తే సరిపోతారా? ఏం వద్దు, ఒక్కటి చూపిస్తే సరిపోతుంది. ముష్టి ఏరుకొని బతికిన ఆ కొడుకులు మీరు మాట్లాడతారా? మళ్ళీని ఇంకా మాట్లాడితే చాలా ఉన్నాయి వివరాలు, టైం బొక్క. కాబట్టి ఏంటంటే ఇలాంటి విష ప్రచారాలు మానేయండి. ఇంకా వీటి వల్ల ఎవరికో ఉపయోగం లేదు. ఇవాళ ప్రజాస్వామ్యము, ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఖజానా. ఒరే అమ్మ, మీరు జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ ఎక్కువైపోయారురా. మామూలు యాక్ట్ చేయట్లా. నిన్నటి నుంచి ఒకటే గగ్గోలు. మీ ఏడుపంతా ఒకటే మాకు అర్థమైంది. ఆ సభకి సినీ ప్రముఖులు అందరూ వచ్చారు. అలాగే రాజకీయ నాయకులతో పాటు సినీ పెద్దలు కావచ్చు, ఇంకా ప్రముఖ వ్యాపారవేత్తలు కావచ్చు, అందరూ వచ్చారు. అదే మన హయాంలో ఏదైనా ఒక సభ పెట్టుకుని ఎవరైనా పిలిస్తే ముఖం కూడా చూసేవారు కాదు. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు అవమానించి కూడా అన్న వాళ్ళ ఏడుపంతా అది కూడా అది మాట. కాబట్టి ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వడం మానేయండిరా. మీకే టైం బొక్క. ప్రజలు ఎవ్వరూ నమ్మరు మీ మాటలు. మనం ఎంత అరిచి గీ పెట్టినా ప్రజలు ఎవరు నమ్మరు. అది గుర్తుపెట్టుకో బాగా.